హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాల్టి వీడియోలో స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాదండి, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరంటే నమ్మండి. ఎంతో చేదుగా ఉండే కాకరకాయలు అయితే తప్ప అసలు చేదు కూడా పెద్దగా తెలియదు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. మనం ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి, లేదంటే ఆయిల్ పైన చిట్లుతుంది. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్న కాకరకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే కాకరకాయలు చక్కగా లోపల నుండి మగ్గి టేస్టీగా అవుతాయి. ఈ కాకరకాయకు మనం ఎక్కడ ఘాట్లు పెట్టలేదు కనుక స్లోగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కంఫర్టబుల్గా అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న ఈ కాకరకాయ ముక్కలని మనం మిర్చి బజ్జీకి కట్ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయని కాస్త డీప్గా కట్ చేసుకోవాలి. ఇలాగే ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై కదండి, దీనికోసం ఒక 30 నుండి 40 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 2 టీ స్పూన్లు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి దీనికి వెల్లుల్లి కాస్త ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 2 కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయ ముక్కలోకి సరిపడా వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోండి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కల్లోకి కూడా వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టండి. ఒక 15 మినిట్స్లో ఈ కాకరకాయ ఫ్లేవర్ మొత్తం వెల్లుల్లి కారానికి పట్టేసి, అలాగే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ మొత్తం కాకరకాయలకు పట్టేసి ఈ పీస్ ఓవరాల్గా చాలా టేస్టీగా అవుతుంది. ఈ స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై వేడి అన్నంలో కలుపుకొని ఈ పీస్ని మ్యాష్ చేసుకొని తింటుంటే మధ్యలో ఈ కాకరకాయ పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి కాకరకాయలతో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.